హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మా ఇంటికి మా కొలీగ్స్ వచ్చారు. కొలీగ్స్ అనే కాదు, నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. యాక్చువల్లీ నాకు చాలా తక్కువ టైంలోనే వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. చెప్పాలంటే నాకు ఎవరు అంత ఫాస్ట్గా అంటే ఫ్రెండ్స్గా కనెక్ట్ అవ్వరు అన్నమాట. ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే అస్సలు ఫాస్ట్గా కనెక్ట్ అవ్వరు. ఎందుకంటే ఒకవేళ ఫ్రెండ్స్ అయినా సరే ఎక్కడో చిన్న ఇష్యూస్ వచ్చి గోల్స్ అవి ఎక్కువ ఉండి అంత ఫ్రెండ్స్ బాండింగ్ అయితే నేను అమ్మాయిలది ఎక్కువ నమ్మను. బట్ ఇక్కడ వీళ్ళైతే నాకు చాలా తక్కువ టైంలోనే ఇది నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇదైతే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఒక్క రోజులోనే ఇది నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్గా కనెక్ట్ అయిపోయింది. సో అది వచ్చి ఇంకా ప్రీతునైతే అస్సలు వదలట్లేదు. అత్తయ్య వాళ్ళ కోసమని గారెలు చేసింది. సో అవి తింటున్నారు. వీళ్ళు రాగానే టీ అడిగారు అనమాట. ఇది టీ పిచ్చోళ్ళు. సో టీ పెట్టాను. సో అత్తయ్య గారెలు వేసింది, తింటున్నారు. అండ్ చికెన్ వండింది. అత్తయ్య చికెన్ కర్రీ వండింది, నేను చికెన్ ఫ్రై చేశాను అనమాట వాళ్ళ కోసం స్పెషల్గా. వాళ్ళైతే మంచిగా తిన్నారు కూడా. సో ప్రీతు అయితే వాళ్ళు వచ్చారని సిగ్గుపడుతుంది తెగ. ఇంకా అత్తయ్యకి బాబుని ఇచ్చాను వెళ్ళి పడుకోబెట్టమని. ఎందుకంటే వీళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తున్నాను అనమాట. వీళ్ళతో పాటు చాలా రోజులైంది నేను ఇలాగ కూర్చొని ఊసులాడి నవ్వుకొని కూడా. యాక్చువల్లీ నేను అంటే ఫోన్లో ఇప్పుడు ఎవరితో కూడా నేను టచ్లో లేను. ఎవరితో ఫోన్ కూడా నేను మాట్లాడిన ఫ్రెండ్స్ ఎవరు లేరు కూడా. నేను రోజు ఫోన్ చేసేది ఏంటి అంటే మా అమ్మకి, మా అక్కకి, మా చెల్లికి. వీలైతే వాళ్ళు కూడా నేను ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా చేయట్లేదు. అసలు నాకు టైమే ఉండట్లేదు. అమ్మ ఫోన్ చేస్తుంటే వీడు ఏడుస్తుంటే అమ్మ 2 minutes చేస్తానని పెట్టేస్తున్నాను. అసలు మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు. సో ఇంకా నాకు టైమే ఉండట్లేదు ఫ్రెండ్స్తో. బట్ వీళ్ళు వచ్చారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. బాబుని చూడడానికి, నన్ను చూడడానికి, ప్రీతిని చూడడానికి వచ్చారు. సో మా ఆయన కూడా వస్తారు ఈలోపు. సో మేము అందరం కాసేపు అలా ఊసలాడుకుని తినేసాము. ఇంకా వీళ్ళైతే స్టార్ట్ అయిపోయారు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడానికి. సో టైం ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. సో వాళ్ళు జస్ట్ 2 hours ఉన్నారు. ఆ 2 hours సో వాళ్ళైతే ఒక మాట అన్నారు వెళ్ళేటప్పుడు, అమ్మ పెళ్ళైతే పిల్లలతో ఇంత కష్టమా, నువ్వు ఎలా వర్క్ చేస్తున్నావు, ఇప్పుడు ఎలా మళ్ళీ వర్క్ చేస్తావు, మాకు పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది అని అన్నారు. సో నా కష్టాన్ని కూడా గుర్తించిన వాళ్ళు ఉన్నారా అని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. బాయ్ చెప్పేసాం మేము. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.